ఒకసారి నేను మా భార్య ఇద్దరం కలిసి మహబూబ్నగర్ జైల్లో ఉన్నాం. సార్ ఆ తర్వాత 2020 జనవరి 20 తేదీన ఆనాటి పోలీసులు మా ఇంటి మీద ఉస్మాన్ యూనివర్సిటీలో నేను క్వార్టర్స్లో ఉండేవాడిని. క్వార్టర్స్ మీద దాడి చేసి ఒక ఫ్యాబ్రికేటెడ్ కేస్ నా మీద నమోదు చేసి నన్ను అరెస్ట్ చేసి 4 నెలలకు పైగా జైల్లో నిర్బంధించారు. రైట్. అయితే జైలు జీవితం అనేది మరింతగా పదునెక్కడానికి మాకు ఉపయోగపడింది. ప్రతి సందర్భం మీరు ఆ రకంగా వాడుకున్నారా? అంటే సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, ఓకే, సమస్యల్ని అర్థం చేసుకోవడానికి, రాజ్యం ఎన్ని రకాలుగా ఒత్తిడి పెట్టినా, నిర్బంధం మా మీద ప్రయోగించినా మరింతగా రాటుదేలి పోరాటం వైపే, ప్రజల వైపే నిలబడడానికి జైలు జీవితం ఉపయోగపడింది. దానితో పాటు జైల్లోకి భిన్నమైన మనుషులు వస్తారు. అక్కడ దొంగతనం చేసి వస్తారు, మర్డర్ చేసి వస్తారు, చిన్న చిన్న తగాదాలతో ఆవేశంలో తప్పులు చేసి వస్తారు. ఎందరో మంది. నేను మహబూబ్నగర్ జైల్లో ఉన్నాను, సంగారెడ్డి జైల్లో ఉన్నాను, వరంగల్ జైల్లో ఉన్నాను, చెర్లపల్లి జైల్లో ఉన్నాను. అంటే 4 జైళ్ళల్లో ఉండే 4 రకాల మనుషులను చూసే అవకాశం లభించింది. అదొక గొప్ప జీవితం. ఆ జీవితానికి సంబంధించి ప్రతిరోజు నేను ఉన్న 4 నెలలకు పైగా ఉన్న ప్రతిరోజు రికార్డ్ చేశాను. జైలు డైరీ రాశాను నేను. ఆ జైలు డైరీ పుస్తకం కూడా త్వరలో ముందుకు వస్తుంది తప్పకుండా సార్. సో అట్లా సమాజాన్ని అర్థం చేసుకోవడానికి జైలు జీవితం ఎవరికైనా సరే, మనిషికి చాలా భయంకరమైన లేదా ఆందోళనకరమైన జీవితం ఏంటంటే జైలు జీవితమే. అదొక టెస్టింగ్ పాయింట్ మనిషికి. ఆ టెస్టింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చినామంటే ఇక మనం దేన్నైనా ఎదుర్కొంటాం. ఇక చిట్ట చివరికి మిగిలేది ఒకటి, ప్రాణం తీయటం ఒకటే మిగులుతుంది శత్రువుకు. ప్రాణం ఫస్ట్ జైలు జీవితం తర్వాత ప్రాణం తీయాలి ఆ మనిషి నచ్చకపోతే. కనుక ఆ అనుభవాలన్నీ కూడా నేను రాటుదేలడానికి ఉపయోగపడ్డాయని అనుకుంటున్నాను. న్యాయ వ్యవస్థ మీద మీకున్న అభిప్రాయం ఏందనంటే, న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండాలి. ఎందుకంటే మన భారత రాజ్యాంగం ప్రకారం న్యాయ వ్యవస్థ అధికార వ్యవస్థకి దూరంగా ఉంటుంది, ప్రభుత్వ వ్యవస్థకి చాలా దూరంగా ఉంటుంది, స్వయం ప్రతిపత్తి కలిగింది. కానీ రోజు రోజుకి మధ్యలో ఉన్నటువంటి సన్నని గీతని చెరిపేస్తూ ఉన్నారు. చెరిపేసి రాజకీయ నాయకత్వం ఏమనుకుంటే న్యాయ వ్యవస్థ అదే తీర్పులు వచ్చే ఒకానొక పరిస్థితి ఇవాళ భారతదేశంలో కొనసాగుతున్నది. ఇది భారతదేశ ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలి పెట్టు లాంటిది, ప్రమాదకరం. ఎందుకంటే దేశానికి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఒక పదవి తీసుకోవటమే, రాజ్యసభ సభ్యుడిగా వెళ్ళటమే అదొక ప్రమాద సంకేతం. న్యాయమూర్తి ఏమి ఆశించకూడదు. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళు ఇచ్చే పదవులకు ఆశపడి వెళ్తున్నారంటే తర్వాతి న్యాయమూర్తులకి అదొక మార్గం వేసినట్లు లెక్క. కనుక ప్రభుత్వాలకు అనుకూలంగా తీర్పులు ఇస్తారనే ఒక భావన సమాజంలోకి వెళ్ళిపోతుంది. ఆ భావన వెళ్ళిపోతే ప్రజలకు ఇంకేం దిక్కు? ప్రభుత్వం న్యాయం చేయనప్పుడు న్యాయమూర్తి దగ్గరికి ప్రజలు వెళ్తారు. ఆ న్యాయమూర్తి కూడా న్యాయం చేయకపోతే కష్టమవుతుంది. అయినా ఇంకా కొందరు న్యాయమూర్తులు నిజాయితీతో రాజ్యాంగబద్ధంగా తీర్పులు ఇచ్చేవాళ్ళు, గొప్పవాళ్ళు, దేనికైనా సిద్ధపడి నిలబడే న్యాయమూర్తులు కూడా ఉన్నారు. కనుక ఈ కాస్త న్యాయం ఉంది. మాలాంటి వాళ్ళం జైల్లోంచి బయటికి రాగలుగుతున్నాం. సాయిబాబా గారు లాంటి వారికి శిక్ష పడి కూడా శిక్ష రద్దు ఇవాళ బయటికి అన్నేళ్ళైనా బయటికి రాగలిగాడు. అంటే కొందరైనా న్యాయమూర్తులు చట్టబద్ధంగా ఆలోచిస్తున్నారు. కనుక అట్లాంటి న్యాయమూర్తులు ఎక్కువ మంది పెరగాలని, సమాజం గురించి ఆలోచించాలని కోరుకుంటూ. మీరు ఇందాక మాట్లాడుతూ నేను జైల్లో కూడా కవిత్వాలు రాశాను అని అన్నారు కదా సార్, ఎందుకు కాసిం సార్ అనే వ్యక్తికి కవిత్వాలు రాయాలి, లేదంటే తను అనుభవిస్తున్న బాధని కావచ్చు, లేదంటే ఇబ్బందులను కవిత్వ రూపంలో చెప్పాలని ఎవరిని ఉద్దేశించి వారికి ఆలోచన వచ్చిందని అంటే కవిత్వం అనేది అదొక సృజనాత్మక వ్యక్తీకరణ. ఈ సృజనాత్మక వ్యక్తీకరణ అనేది నారాయణ రెడ్డి గారు అంటారు, సి నారాయణ రెడ్డి గారు ప్రముఖ కవి. కవిత్వం అంటే హృదయ సంబంధ వ్యాపారం అంటారు. హృదయ సంబంధ వ్యాపారం. నేను ఒక పోయం చెప్తే, ఒక పాదం చెప్తే అది నీ హృదయంలోకి ఇంజెక్ట్ అవుతుంది నేరుగా. అంటే ఒక హృదయం మరో హృదయంతో సంభాషిస్తుంది అని అర్థం. మెదడు అనేది తర్వాత సంగతి. కనుక హృదయాన్ని స్పందింప చేయగలిగిన అవకాశం కవిత్వంలో ఉంటుంది. అందుకోసమే మనం చాలా మంది సినిమాలో పాటలకి స్పందిస్తూ ఉంటాం. శ్రీశ్రీ కవిత్వానికి, గురజాడ కవిత్వానికి, తర్వాత గోరటి వెంకన్న, గద్దర్ కవిత్వానికి వెంటనే రియాక్ట్ అవుతాం. వెంటనే రియాక్ట్ అయ్యే లక్షణం కవిత్వానికి ఉంటుంది. అందుకే నేచురల్గా ఆ రియాక్ట్ అయ్యే స్వభావం నాలో ఉంది కావచ్చు చిన్నప్పటి నుంచే. అందుకోసమే నేను కవిత్వానికి దగ్గర అయ్యాను. చిన్నప్పటి నుంచి పాటలు పాడటం ఇష్టం, జానపద పాటలు పాడటం ఇష్టం, ఆ విధంగా కవిత్వాన్ని చదవటం ఇష్టం. కనుక నేను ఏదైనా సరే నా అభిప్రాయాలను వ్యక్తం చేయాలంటే వెంటనే కవిత్వ రూపంలోకి తీసుకెళ్తా. ఎవరి కవిత్వాలను మీరు బాగా ఫాలో అవుతుంటారు సార్? ముఖ్యంగా మీకు ఎవరిని చూసి మీరు ప్రేరణగా తీసుకుంటారు? నేనైతే మొట్టమొదలు గద్దర్ కవిత్వాన్ని చూసి నేను కవిత్వానికి దగ్గర అయ్యాను. చిన్నప్పుడే
నేను చదువుల్లోకి వెళ్ళకముందే ఓకే. మా ఊళ్ళల్లో ఆ రోజుల్లో నక్సలైట్లు వచ్చి గద్దర్ పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. ఆ పాటల్లో ఉండే సౌందర్యం విని బా ఇంత గొప్పగా ఉన్నాయని చెప్పి వాటికి ఆకర్షితునయ్యాను. ఆ తర్వాత చదువుల్లోకి వచ్చాక ఇంటర్మీడియట్కి వచ్చాక నేను శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని చదువుకున్నాను. ఓకే. మహాప్రస్థానం చదువుకున్న తర్వాత కవిత్వాన్ని ఒక క్రమ పద్ధతిలో ఎట్లా రాయాలో నాకు తెలిసి ఆ తర్వాత బాలగంగాధర్ దేవరకొండ బాలగంగాధర్ తిలక్ అమృతం కురిసిన రాత్రి, ఓకే. కృష్ణశాస్త్రి రాసిన కృష్ణపక్షం, అలిశెట్టి ప్రభాకర్ రాసిన సిటీ లైఫ్, శివసాగర్ రాసిన ఉద్యమం నెలబాలుడు, చెరబండరాజు రాసినటువంటి కవిత్వం, వీళ్ళందరి కవిత్వం చదువుకున్నాక కవిత్వం మంచి కవిత్వం ఎట్లా రాయాలో నాకు అర్థమైంది. గద్దరన్న గారికి కవిత్వంలో మీకు నచ్చిన అత్యంత ప్రధాన కవిత్వం ఏదైనా అంటే ఏం చెప్తారు? ఆయన మొత్తం కొన్ని వందల పాటలు రాశాడు. ఆయన రాసిన వందల పాటల్లో ఆ కవిత్వంలో చాలా సందర్భాల్లో చెప్పాను నాకు నచ్చినటువంటి, అది గద్దరన్నకు కూడా బాగా నచ్చినటువంటి పాట అది నాకు బాగా నచ్చింది. నన్ను ప్రారంభంలోనే ప్రభావితం చేసినటువంటి. నక్సలైట్ ఉద్యమంలో బిడ్డలు చనిపోతారు, ఎందరో చనిపోతారు వీరులు. ఇప్పటి వరకు ఒక 10,000 మంది చనిపోయారని ఒక అంచనా. ఈ 10,000 మంది గద్దరన్న ఒక్కొక్క వ్యక్తి చనిపోయినప్పుడు కూడా వాళ్ళ మీద పాటలు రాశాడు, కానీ వ్యక్తి పేరు లేకుండా సామూహికంగా అందరినీ గానం చేసే ఒక సందర్భం అనేది రాసిన పాట, అది నన్ను చాలా ఆకర్షించింది. తెలంగాణలో ఉండే ఇడియమ్స్, పదబంధాలు, భావచిత్రాలు అందులోకి తీసుకొచ్చాడు. ఆ పాట ఏమిటంటే, కావు కావున కాకులరిసే తలుపు తెరిసి పలకరిస్తాం, మీరు కాకమ్మాలయ్యి వస్తారా, మా బిడ్డలు మా కడుపు తీపి తీర్చిపోతారా, మా బిడ్డలు ఇంటి ముందల పెరడులోన మొక్కజొన్న సేను పెడతాం, ఒంటి కాలుతో తపము చేస్తూ కొడుకు నిమ్మని వ్రతం పడతాం, మీరు మొక్కజొన్న కంకులవుతారా, మా బిడ్డలు మా సంకలల్లో పిల్లలవుతారా, మా బిడ్డలు కట్టిన ఆ తెల్లవకు కట్టిన ఆ తెల్లవును కంటి పాపల చూసుకుంటాం, పచ్చగడ్డి పిండి పెట్టి ప్రాణమోలే సాదుకుంటాం, పురిటి నొప్పులు దానికొస్తే కాన్పు చేసి కావాలుంటాం, తల్లి లేగను నాకుతుంటే తల్లి ప్రేమలు గుర్తుకొచ్చే, మా పురిటి నొప్పులయ్యి వస్తారా, మా బిడ్డలు మీరు మళ్ళీ జన్మై మాకే పుడతారా, మా బిడ్డలు దసరా పండుగ దగ్గరుంది దర్జివాడు గుట్టడాని, తమ్మునికి ప్యాంటు తెస్తాం నీకు సెరుటు తెస్తానంటే, ఏది వద్దని జిద్దు చేస్తివి అలిగి అన్నం తినకపోతివి, ఎర్ర షర్టు తెల్ల ప్యాంటు తెచ్చి కుట్టి పెట్టినాను, మీరు పాల పిట్టై చూసిపోతారా, మా బిడ్డలు మీరు జంబియాకై కలిసిపోతారా, మా బిడ్డలు మీరు జంబియాకై కలిసిపోతారా, మా బిడ్డలు.